గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. విద్యుత్ నిలిపివేయడంతో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం పరిసరాల్లో అలుముకున్న చీకట్లు. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లపైకి ప్రయోగం. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రు దేశం. 3 ఫైటర్ జెట్ల సహా అన్నింటినీ చిత్తు చేసిన భారత సైన్యం. మనకు ఎటువంటి నష్టమూ జరగలేదు. రక్షణ శాఖ. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్. ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక. ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు. ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించిన డోబాల్. ఢిల్లీలో హై అలర్ట్. దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం. ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం. సరిహద్దు ఉద్రిక్తతలపై కథనాలు 10-11 పేజీల్లో. ఈ విధంగా ఏదైతే ఉగ్రవాది కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఈ విధంగా భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్ వ్యవహారాలపైన ఈ విధంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా 9 స్థావరాలపై ఉగ్రవాదులను అంతమొందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 80 మంది మరణించారు. ఈ విధంగా దానికి గాను ఈ విధంగా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి భారత్పై ఈ విధంగా యుద్ధం ఏదైతే భారత్కు సంబంధించిన వివిధ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తిరిగి వాళ్ళు యుద్ధ విమానాలను పంపించారు. ఇక భారత సైన్యం తిప్పికొట్టినట్టుగా చూసుకోవచ్చు. వాటిని అడ్డుకున్నట్టుగా చూడవచ్చు. ఏ ఒక్కటి కూడా ఇక్కడ మన గగనతలంలో పడకుండా, భూభాగంపై పడకుండా వాటిని ఆకాశంలోనే పేల్చినట్టుగా చూడవచ్చు మన భారత సైన్యం. ఈ విధంగా గట్టిగా తీవ్రంగా ఎదుర్కొన్నట్టుగా చూడవచ్చు. పాక్ ఏదైతే తిరిగి భారత్పై వదిలిన యుద్ధ విమానాలకు గాను ఈ విధంగా అడ్డుకున్నట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్ సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ, గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మోత మోగింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మూత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండడం గమనార్హం. గురువారం రాత్రి పాక్ మళ్ళీ క్షిపణులు, డ్రోన్లతో ప్రయోగించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లోనూ సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. ఈ విధంగా ఇక్కడ దేశంలో పలు రద్దీ ప్రాంతాలను పూర్తిగా నిషేధించారు. ఈ విధంగా ఏదైతే పాక్ ఎప్పుడైనా తిరిగి మనం భారత్పై అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. ఈ విధంగా యుద్ధ విమానాలను, అదేవిధంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. ఈ విధంగా దానికి సంబంధించి భారత్ కఠినంగా మరింత చర్యలు తీసుకుంటుంది భారత సైన్యం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే పాకిస్తాన్ తిరిగి మళ్ళీ భారత్పై అటాక్ చేయడానికి ప్రయత్నాలన్నీ ఇక్కడ విఫలం చేసినట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ కూడా పలు రాజధానిలో పాకిస్తాన్ రాజధానిలో కూడా ఇక్కడ హై అలర్ట్ విధించింది. సైరన్లు కూడా మోగించింది. అదేవిధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ప్రధానమంత్రి ముషరఫ్ ఆయన కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ విధంగా భారత్ నుంచి ఏ విధంగా యుద్ధాన్ని అడ్డుకోవాలనే విధంగా వాళ్ళు కూడా ఇక్కడ సన్నద్ధమవుతున్నారు. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ చేసే చర్యలన్నీ విఫలం చేస్తున్నట్టుగా చూడవచ్చు భారత సైన్యం ఈ సందర్భంగా.
జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్ రాజస్థాన్లోని జైసాల్మేర్, పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు దొరికిన పాక్ పైలట్, భారత్ సైన్యం అదుపులో పాకిస్తాన్ పైలట్. జమ్మూ నగరంపైకి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు. విధంగా ఏదైతే పాకిస్తాన్ తిరిగి ఇక్కడ ఇండియాపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందో పాకిస్తాన్ జమ్మూపైకి వదిలింది డ్రోన్లను. ఆ డ్రోన్లను విజయవంతంగా ఎదుర్కొన్నట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారత సైన్యం ఎప్పటికప్పుడు పసిగట్టి ఈ విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం చేసినట్టుగా చూడవచ్చు భారత సైన్యం అన్నట్టుగా ఈ సందర్భంగా. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్, పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. పోలీసులు, పాలనా అధికారుల సెలవుల రద్దు, విద్యాసంస్థల మూసివేత. పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం. ఈ విధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతారు. ఈ విధంగా ఇక్కడ ఈ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్. ఈ విధంగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలు పోలీసులు, పాలనా అధికారుల సెలవులు రద్దు చేసి ఈ విధంగా విధులను నిర్వహించాలన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ పాఠశాలలు పూర్తిగా బంద్ చేశారు. ఈ విధంగా రద్దీ ప్రాంతాలన్నీ హై అలర్ట్ ప్రకటించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లోని ఈ విధంగా హై అలర్ట్ విధించారు. ఈ విధంగా ప్రజలు ఎక్కువగా బయటికి రావద్దన్నట్టుగా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాక్ చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నంగా చేస్తున్నట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా ఈ పాకిస్తాన్కు మరో గట్టి దెబ్బ తగిలే అవకాశం సందర్భాలు ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా పాక్ తిరిగి అటాక్ చేసే ప్రయత్నాలు చేయకుండా కూడా ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఉగ్ర శిబిరాల్లోని 100 మంది ముష్కరుల్ని అంతమొందించాం, ఖచ్చితత్వంతో సైన్యం పనిచేసింది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. విధంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంక మరిన్ని ఉగ్రవాదుల స్థావరాలను కనుగొని వాటిని పూర్తిగా అంతమొందించే దిశగా భారత సైన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకొని భారత సైన్యం పనిచేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా విధంగా పాకిస్తాన్కు గట్టి దెబ్బ చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్తో కాందహార్ హైజాక్ సూత్రధారి రవూఫ్ హతం. ఆపరేషన్ సింధూర్తో కాందహార్ హైజాక్ సూత్రధారి రవూఫ్ హతమైనట్టుగా చూడవచ్చు. లాహోర్ను వీడండి, తమ పౌరులకు అమెరికా సూచన, హెచ్చరికల జారీలో మరికొన్ని దేశాలు. లాహోర్ను వీడండి, తమ పౌరులకు అమెరికా సూచన. విధంగా అమెరికా వాసులు ఎవరైతే లాహోర్లో ఉన్నారో వాళ్ళందరూ వదిలి రండి అన్నట్టుగా అమెరికా పౌరులకు సూచిస్తుంది. ఈ విధంగా అమెరికా హెచ్చరికల జారీలో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయంట. ఈ విధంగా అమెరికా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. హంటర్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 రాయల్ ఎన్ఫీల్డ్.com. ఈ విధంగా ద 2025 హంటర్ 350 కొత్త రంగులు, కొత్త విశిష్టతలు, ధర 1,49,900 నుండి ప్రారంభం అన్నట్టుగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ వచ్చినట్టుగా యాడ్ ఇచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.